హాయ్ అండి. బోన్లెస్ చికెన్ పచ్చడి పెట్టుకోవటానికి కేజీ చికెను, కేజీ కర్నూలు ఆయిలు, ఇదిగోండి ఇవన్నీ మెజర్మెంటు. 150 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్టు, 150 గ్రాములు కొబ్బరి, లవంగం చెక్క, ధనియాలు, 3 నిమ్మకాయలు, తగినంత ఉప్పు, కారం, అది మన ఇష్టం. ఇవి వాటికి మెజర్మెంటు కొలతలు. ఇవి ఇప్పుడు చలికాలం వస్తుంది కదా, కొద్దిగా స్పైసీగాను వేడి వేడి అన్నంలో కొద్ది పప్పు ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వెచ్చగా కూడా ఉంటుంది కదా. ఎందుకంటే కడిగి ముక్కలు మంచిగాను ఉప్పు పసుపు వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకోవటం వల్ల దానిలో చెడు నీరు అనేది మొత్తం కొలెస్ట్రాల్కి అన్నీ కరిగిపోతాయి. ఆ తర్వాత మనం 1/2 కేజీ ఆయిల్, ఏదైనా కేజీకి 1/2 కేజీ ఆయిల్ పడుతుంది. వేడి అయిన తర్వాత ఇది పల్లి ఆయిలే దీనికి బాగుంటుంది. ఇదిగోండి ఉడకపెట్టుకున్నది చికెన్ బోన్లెస్. ఇదిగోండి వాటర్ వచ్చేసింది. ఈ వాటర్ పడేయాలి. ఇంకిపోయిందా కూడా మనం ఉడకబెట్టుకోకూడదు. ఎందుకంటే ఇందులో ఆ కోడిది కొలెస్ట్రాల్ అవన్నీ కరిగి అలా వాటర్ రూపంలో బయటకు వస్తాయి. ఆ వాటర్ పడేయాలి. అప్పుడు మనకు చికెన్ పచ్చడి తిన్నా కూడా కొలెస్ట్రాల్ మాకు రావు. అందుకని ఇది చూపిస్తున్నాను నేను. ఇది మాత్రం మెయిన్గా ఎగరబెట్టబాకండి, మొత్తం ఇంకిపోయేలాగా అలా వాటర్ ఉండేలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి లైట్గా దోరగా వేయించుకోవాలి. ముక్కలు వేయించుకొని గిన్నెలు వేసుకొని మెత్తటి ఉప్పు కొద్దిగా అవుట్లైన్లాగా కారం అది చల్లుకోవాలి. ఎందుకంటే వేడి మీద ముక్కలకి ఉప్పు కారం పడుతుంది. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 100 గ్రాముల అల్లం, 50 గ్రాములు ఈ రెండు కలిపి మిక్స్ చేసుకున్నది 150 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్టు, వెల్లుల్లి 50 గ్రాములు దీనికి మెజర్మెంటు. కొబ్బరి 100 గ్రాములు, ధనియాలు 50 గ్రాములు, లవంగం చెక్క మనం ఘాటుని పట్టి వేసుకోవచ్చు. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న కొబ్బరి, లవంగం చెక్క ఇలా వేసుకున్నది ఇది కూడా కొద్దిగా సగం వేగిన తర్వాత ఇది వేసి వేయించుకొని ఒక 5 నిమిషాల తర్వాత వెంటనే మనం వేయించుకున్న ముక్కల్లో ఈ మొత్తం ఆయిల్ మొత్తం వేసేసి మొత్తం కలియపెట్టుకోవాలి. అప్పుడు మనకు ముక్కలకు అన్ని రకాలుగా ఉప్పు కారం అల్లం పేస్టు ఇవన్నీ మనకు అంటుతాయి. కలగలిపిన తర్వాత విడిగా పెట్టుకొని మనకు 3 నిమ్మకాయల రసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ రసంలో కొంత ఉప్పు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత చల్లారాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. అది జాగ్రత్త చూసుకోవాలి. ఇలా కలుపుకొని సాయంత్రం మనం ఉప్పు కారం చూసుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ పచ్చడి ఇలా పెడతాను నేను. కొంతమంది ఇలా పెడతారు, కాకపోతే అందులో వాము తర్వాత ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేస్తారు పోపు దినుసులని. అలా వేస్తే టేస్ట్ పోతుంది. అందుకని అలా చేయను నేను. ఇది